మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా అల్గునూరులో బీజేపీ శ్రేణులు ఆయన అడ్డుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇక అదే సమయంలో అటుగా వెళుతున్న కౌశిక్ రెడ్డిని వారు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు బీజేపీ నాయకులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా అల్గునూరులో బీజేపీ శ్రేణులు ఆయన అడ్డుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇక అదే సమయంలో అటుగా వెళుతున్న కౌశిక్ రెడ్డిని వారు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య కాస్తంత తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా అల్గునూరులో బీజేపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇక అదే సమయంలో అటుగా వెళుతున్న కౌశిక్ రెడ్డిని వారు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు బీజేపీ నాయకులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి, కౌశిక్ రెడ్డి ఉన్నారు, అసలు ఏం జరిగింది? ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నిరసన తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మానకొండూరులో బీజేపీ నాయకులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్తున్న పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడం అయితే జరిగింది. ఇది అంతా కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి స్టేట్ కాల్ పిలుపు మేరకు వీళ్ళు ఒక రోడ్డుపై బైఠాయించి ఒక నిరసన వ్యక్తం దాదాపుగా ఒక 10-15 నిమిషాలు కూడా ట్రాఫిక్ కి అంతరాయం కూడా ఏర్పడింది. వెంటనే తేరుకున్న పోలీసులు వీరందరినీ కూడా బీజేపీ కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేసి పీటీసీకి స్థానిక పీటీసీకి అయితే తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ల మీద బీజేపీ పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించిన క్రమంలో అడ్డుగా వచ్చిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. రాజశేఖర్, రైట్. శ్రీకాంత్, ఒకటండి, ఈ క్రమంలో ఆయన వాహనంలో ఉన్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా? ఆయన ఏమైనా స్పందించడం కానీ అలాంటి పరిస్థితి ఏమైనా చోటు చేసుకుంటుందా? హుజురాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి వస్తున్న క్రమంలో బీజేపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా ఆయన కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని వాహనం నుండి దిగకుండా కూడా పోలీసులు సంధాయించి బీజేపీ కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టి డీసీఎం వ్యాన్ లో స్థానిక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి అయితే తరలించి పంపించడం అయితే జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.